నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే కానీ లవకుమారి అనే మహిళకు సంబంధించి ఆమె చనిపోయిన తర్వాత ఆమె బంగారం ఎటు వెళ్ళిపోయింది, ఎవరు తీసుకున్నారని చెప్పేసి ముఖ్యంగా జీలకర్ర మురళీరాయల్ అనే వ్యక్తి పైన మనం చూసుకుంటే కేంద్రీకృతమయ్యి మొత్తం అయితే జరుగుతూ ఉందన్నమాట. తాజాగా దీనికి సంబంధించి కీలక సమాచారం అయితే మనకు రావడం జరిగిందనమాట. ఏంటంటే కానీ జీలకర్ర మురళీరాయల్ గారు ఇండియన్ ఎంబసీ అధికారులకు ఆ యొక్క బంగారాన్ని అప్పగించడం జరిగింది. స్క్రీన్ మీద మీకు వీడియో కూడా కనబడుతూ ఉంది. బంగారానికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో బంగారాన్ని అప్పగించేశారనమాట. అలాగే జీలకర్ర మురళీరాయల్కు మనం చూసుకుంటే కానీ ఇప్పుడు ఇండియన్ ఎంబసీ భారీ షాక్ ఇచ్చిందనమాట. అలాగే భారత రాయబార్య కార్యాలయం అధికారిక వాలంటీర్ల జాబితాను విడుదల చేసింది. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ తరఫున సేవలు అందించేందుకు జనవరి 18, 2026 నాటికి కేవలం 3 వ్యక్తులను మాత్రమే అధికారికంగా వాలంటీర్లుగా అనుమతి ఉన్నట్లు ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. స్క్రీన్ మీద మీకు ఫోటో కూడా కనబడుతూ ఉంది చూడండి. అధికారిక వాలంటీర్ల వివరాలు: అల్లా పిచ్చై మహమ్మద్ అలీ, అలాగే షైనీ ఫ్రాన్, అబ్దుల్ లతీఫ్ షెడియా. ప్రస్తుతం వీరు 3 తప్ప మరే ఇతర వ్యక్తికి ఇండియన్ ఎంబసీ కార్యాలయంతో సంబంధం లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి ఎంబసీ స్పష్టం చేసింది. అలాగే వీరి యొక్క కాంటాక్ట్ వివరాలు అయితే ఎంబసీ వివరించలేదన్నమాట. అలాగే రాబోయే రోజుల్లో మన తెలుగు వ్యక్తులకు సంబంధించి ఒకరికి వాలంటరీగా అవకాశం ఇవ్వాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. ఎందుకంటే గానీ వీళ్ళందరూ కేరళ మరియు తమిళనాడుకు చెందిన వారని అయితే మనకు తెలుస్తూ ఉందన్నమాట. మన తెలుగు వారికి సేవలు అందించాలంటే ఒక తెలుగు వ్యక్తి ఉంటే కానీ మనకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నానన్నమాట. ప్రస్తుతం జీలకర్ర మురళీరాయల్ గారిని వాలంటరీ నుంచి తప్పిస్తూ అధికారికంగా ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించిందనమాట. అలాగే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అనేక రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇండియన్ ఎంబసీకి మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. తెలుగు వారికి సేవలు అందించేందుకు దాదాపు 2,50,000 మందికి పైగా తెలుగు ప్రజలు కువైట్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్లకు సేవలు అందించేందుకు కువైట్లో జెన్యూన్ పర్సన్ ఎవరైనా ఉంటే కానీ అతనికి వాలంటరీ బాధ్యతలు అప్పగించి తెలుగు ప్రజలు సేవ చేసేందుకు, నిస్వార్థంగా సేవలు చేసేందుకు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ యొక్క పేర్లను కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. అలాగే కువైట్లో ఉన్న తెలుగు సంఘాలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ కూర్చొని ఒక సమావేశం నిర్వహించి ఎవరైతే మన తెలుగు ప్రజల తరపున ఎవరైతే బాగుంటారని చెప్పేసి నిర్ణయించుకోవాలని చెప్పి తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే కానీ ఇప్పుడు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేరళ మరియు తమిళనాడుకు సంబంధించిన వారు. మన భాష రాదు కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అయితే మన తెలుగు ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఏమైనా సరే కానీ చివరికి న్యాయం గెలిచింది కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.